ఈ నెల 22 తేదీ ఎగ్జామ్స్ అనేది అయిపోతాయి కోడి పిల్లకాయలకి. మీకు ఒక విషయం చెప్పేదా, నేను బండి తీసి ఆయనకి పోతే కోడి పిల్లకాయ వచ్చాడు నా ఎదురుగా. ఈ తినే వస్తువులు అయితే ఇచ్చాడు. ఎందుకంటే చేపలు పట్టి ఆయనకి పోయినప్పుడు ఈ తినే వస్తువులు ఎత్తుకోపోతాడు. అవి మిగులుతాయి. నేను కనబడి అనుకో నాకు ఇచ్చేస్తాడు. నేను డైటింగ్ చేస్తా అంటా అంటే పిల్లకాయ కూడా నమ్మలా తెలుసా. ఇంకా నేను దావన పోతా అంటే ఎవరో నేపాలన్న కానీ చెమటలు కక్కుంటా వచ్చాడు అన్న పని చేసి. సో ఆ మనిషికి అయితే ఇచ్చేసిన 7 బాటిల్ నా దగ్గర ఉండేది. ఇది వచ్చి పోలీస్ స్టేషన్ కానీ నా కోడి పిల్లకాయ స్కూల్ దగ్గరే ఉంటుంది. పోలీస్ స్టేషన్, హాస్పిటల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, రెస్టారెంట్లు కానీ పక్క పక్కనే ఉంటాయి. ఇదిగో బా నా కోడి పిల్లకాయ సిదిగేది ఇక్కడనే. ఇది వచ్చి గవర్నమెంట్ స్కూల్ కానీ పొద్దున్న 7:30కి ఇసి పెడితే 10:30కి రమ్మన్నాడు. ఇంకో వాడు ఎప్పుడు ఏంట్రానే మన సీట్ వెనకేసుకొని చల్లగా నిద్రపోదాం. ఎగ్జామ్ రాయేసినాడు, బండి లోపలికి వచ్చాడు, ఫోన్ తీసుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోయి ఇంకా లోడలో మాట దానికి అయితే విన్నాడు. ఈ గ్యాప్ లో నా దగ్గర ఉన్న చిప్స్ ప్యాకెట్ అయితే తినేసిన. ఇది అసలు స్పైసీ ఉండదు స్వామి. మన ఇండియాలో లాగా స్పైసీగా తినాను ఒక కోడి పిల్లకాయలు ఓయేమో ముడ్లో మంట అని చెప్పి గాల్లో ఎగురుతారట్టే. ఇది వచ్చి చాక్లెట్ పపర్మెంట్ కానీ నేను పోయేటప్పుడు నా అల్లుడికి నా మేనకోళ్ళకి ఇట్లా చాక్లెట్ ప్యాకెట్లు చాలా ఎత్తుకోవాలి. అయితే ఫ్రీగా వచ్చిన అప్పలు ఎప్పుడు చూసిన భలే టేస్ట్ గా ఉంటాయి. అదే నా లెక్కతో కొనుక్కున్నాను. అసలు రుచే ఉండదు. అయితే కష్టమో నష్టమో నేను ఎందుకే ఇంట్లో డ్రైవర్ గా రమ్మంటా. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు గ్యాప్ అనేది దొరుకుతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు మనం. అయితే టేకం మీ ఏళ్ళతో గట్టి సబ్స్క్రైబ్ కొట్టు.